అందరికీ నమస్కారం। ఈ రోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా సేమియా పాయసం ప్రిపేర్ చేద్దాం। ఇది ఫెస్టివల్స్ కి ఫంక్షన్స్ కి స్పెషల్ అకేషన్స్ కి పర్ఫెక్ట్ స్వీట్। టేస్ట్ మాత్రం సూపర్ క్రీమీగా ఉంటుంది। అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా। ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ గీ వేసుకోండి। గీ మెల్ట్ అయ్యాక సేమియా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయండి। సేమియాని బాగా ఫ్రై చేయాలి। అప్పుడే మనకు పాయసంలో అరోమా టేస్ట్ రెండు సూపర్గా వస్తాయి। సేమియా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక సైడ్లో పెట్టేసుకోండి। ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం గీ వేసి గీ వేడెక్కాక జీడిపప్పును యాడ్ చేసుకోండి। జీడిపప్పు లైట్ బ్రౌన్ అవ్వగానే ఎండు ద్రాక్షని కూడా యాడ్ చేసుకోండి। రెండు మంచిగా ఫ్రై అయ్యాక సూపర్ స్మెల్ వస్తుంది। అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి సైడ్లో పెట్టేసుకోండి। ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు సేమియాకి 1/2 లీటర్ పాలు పోసుకొని బాగా మరిగించండి। పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చాక ఒక కప్పు షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి। షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు కొంచెం బాయిల్ చేయండి। ఇప్పుడు ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి। ఇలాచీ వల్ల పాయసంకి మంచి సువాసన వస్తుంది। ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని పాలల్లో యాడ్ చేయండి। సేమియా సాఫ్ట్గా అయ్యే వరకు 2 to 3 minutes కుక్ చేయండి। అంతే, ఆల్మోస్ట్ మన సేమియా పాయసం రెడీ అయినట్టే। లాస్ట్లో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును ఎండు ద్రాక్షని యాడ్ చేయండి। రెండు బాగా మిక్స్ చేసి 1 to 2 minutes వరకు కుక్ చేయండి। ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన మీమీ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।